వెల్కమ్ టు శ్రీ గురుదత్త ఆస్ట్రో ఛానల్. గత వీడియోలో పంచమహాపురుష యోగాలలో ఒకటైన హంసయోగం గురించి తెలుసుకున్నాము. ఈరోజు మాళవ్య యోగం గురించి చెప్పుకుందాము. మాళవ్య యోగం అనేది శుక్రుడు వలన ఏర్పడే యోగంగా చెప్పబడుతోంది. శుక్రుడు తన స్వంత రాశులైన వృషభ రాశిలో కానీ, తులారాశిలో కానీ, ఉచ్చరాశి అయిన మీనరాశిలో కానీ ఉండాలి. అవి 1, 4, 7, 10 అనే కేంద్ర స్థానాలు అయి ఉండాలి. ఈ యోగం కలిగిన జాతకులు అందం, ఆకర్షణ కలిగి చక్కని మాట తీరుతో కూడిన కమ్యూనికేషన్ ని కలిగి ఉంటారు. ఈ యోగం కలిగిన వారిని అదృష్టవంతులుగా చెప్పవచ్చును. ఆర్థిక సమృద్ధి, ధన సంపాదన బాగుంటుంది. అన్ని ప్రాపంచిక సుఖాల పట్ల ఇష్టం ఉంటుంది. అలాగే వాటి అన్నిటినీ బాగా అనుభవిస్తారు ఈ యోగం ఉన్నవాళ్లు. విలాసవంతమైన జీవన శైలి ఉంటుంది. అంటే సౌకర్యవంతమైన కళాత్మకమైన గృహాలలో నివసించటం, లగ్జరీ కార్స్, లగ్జరీ వస్తువుల వంటి వాటిని అనుభవించటం లాంటివి ఉంటాయి. బంగారు వజ్ర ఆభరణాలను సేకరించటం, అలాగే వాటిని ధరించటం పట్ల కూడా వీరికి ఆసక్తి ఉంటుంది. బలమైన మానవ సంబంధాలని కలిగి ఉంటారు. ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ఎలా నెగ్గుకు రావాలి అనే విషయంలో చక్కటి అవగాహన ఉంటుంది వీరికి. ఈ మాళవ్య యోగం జాతకులకి డీప్ నాలెడ్జ్ ని, క్రియేటివిటీ స్కిల్స్ ని ఇస్తుంది. యాక్టింగ్, భరతనాట్యం, మ్యూజిక్, డిజైనింగ్, ఫోటోగ్రఫీ, మీడియా రంగాల వంటి వాటిలో వీరు ఎక్సెల్ అవుతారని చెప్పవచ్చు. ఏ రంగంలో ఉన్నప్పటికీనూ తమదైన ముద్ర వేసుకుని మంచి ఫేమ్ అనేది సంపాదిస్తారు. అలాగే వీరికి పెయింటింగ్, క్రియేటివ్ టాలెంట్స్ లాంటి హాబీలు కూడా ఉంటాయి. ఈ యోగం ఇటువంటి లక్షణాలతో కూడిన లైఫ్ పార్ట్నర్ ని కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయితే జాతకంలో ఈ యోగం ఉన్నా కూడా శుక్ర మహాదశ వచ్చినట్లయితేనే సంపూర్ణంగా ఈ యోగాన్ని అనుభవిస్తారు. అయితే సూర్యుడితో శుక్రుడు కంబస్ట్ కాకూడదు. అప్పుడు సంపూర్ణ ఫలితాలను అనుభవించలేరు. జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నప్పటికీ అవి సంపూర్ణ ఫలితాలు ఇవ్వాలి అంటే మాత్రం మిగిలిన గ్రహాల యొక్క స్థితిగతులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలియజేస్తూ మరొక టాపిక్ తో కలుద్దాం. థ్యాంక్ యూ.